recovery, point in time recovery, piecemeal restore, and file and file group restore. The only important pending scenario is page recovery, and another type of recovery is partial backup restore. So it will not be used in real-time environment. Nowadays, nobody using this. It is a special case. So let's move to page recovery. So page recovery. So page ante enti? What is a page? Page is a fundamental unit of database. Okay. సో డేటా మొత్తం పేజ్ లో ఉంటది. పేజ్ కరప్ట్ అయితే ఎలా రిస్టోర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ కరప్షన్స్ ఎందుకు వస్తాయి? హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. మెయిన్ రీజన్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. సో డిస్క్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. డిస్క్ ఐఓ ఎర్రర్స్ అంటారు. సో డిస్క్ మీరు పాత కాలంలో సిడీలు డివిడీలు చూసుంటారు. డివిడి ఓకే. సో ఇది స్పెసిఫిక్ టైం తర్వాత మనకు డేటా కరప్ట్ అవుతుంది. మనకు అర్థమైపోతుంది ఎక్కడ కరప్ట్ అయింది డేటా. ఇక్కడ చూడండి. లెట్ మీ కాపీ దిస్. సో 2 రీజన్స్. ఒకటి తిరిగి అరిగిపోవడం వల్ల, ఇంకొకటి గీతలు పడడం వల్ల. ఏదో ఒక రీజన్ వల్ల డేటా మీకు ఇక్కడ ఒక థిన్ లైన్ కనపడుతుందా? ఇక్కడికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది వైట్ ప్యాచ్ రూపంలో ఉంది. ఇక్కడ మామూలు కలర్ ఉంది చూడండి. ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఈ డిఫరెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది డేటా. ఇందులో డేటా రైట్ చేశారు. ఇది డేటా లేదు. సో మీరు స్క్రాచెస్ వేసినప్పుడు గానీ, అది తిరిగి అరిగిపోవడం వల్ల గానీ, ఇక్కడ గీతలు బద్దయితే అక్కడ డేటా లాస్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ ఇలాంటి డిస్క్‌లే సో ఒకదాని మీద ఒకటి పెట్టి మల్టిపుల్ డిస్క్‌లు చేస్తేనే మన హార్డ్ డిస్క్. సో ఇక్కడ ఈ డేటా అనేది మనకి డిస్క్ ఎర్రర్స్ వల్ల, మెకానికల్ డిస్క్‌లు గదా! ఇవి తిరిగి అరిగిపోవచ్చు. గీతలు పడొచ్చు. ఇంకొక ఏదైనా దీని ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఆ డేట్ తర్వాత 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత మనకు ఆ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ లొకేషన్‌లో అయితే జస్ట్ ఎ మినిట్. ఓకే. ఏ లొకేషన్‌లో అయితే ఇక్కడ కరప్ట్ అయిందో, అంటే మెకానికల్ ఎర్రర్ జరిగిందో, ఆ లొకేషన్‌లో ఒక పేజ్ ఉండొచ్చు. అక్కడ డేటా ఉండొచ్చు. ఆ పేజ్ వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నీడిల్ తీసుకొని చిన్న చుక్క పెట్టాననుకోండి ఇక్కడ. సో నేనేం చేస్తున్నానంటే ఒక నీడిల్ తీసుకొని ఒక 3 డాట్స్ పెట్టా పూర్తిగా. ఇది అనిపించట్లేదు.
సో ఈ నీడిల్ తీసుకొని నేను చుక్కబెట్టిన ప్లేస్ లో ఒక పేజ్ ఉండొచ్చు. ఆ పేజ్ లో ఉండే డేటా మనకు లాస్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఇప్పుడు ఈ డేటాబేస్ సైజు 11.5 TB ఉంది. ఒక పేజ్ కెపాసిటీ, ఒక పేజ్ సైజ్ ఎంత? 8 KB. 8 KB నాకు డేటా లాస్ అయింది. ఓకే, సో 8 KB ఒక్క పేజ్ పోయింది నాకు. 11.5 TB డేటాబేస్. ఒక్క పేజీ కోసం నేను డేటాబేస్ మొత్తం రిస్టోర్ చేయాలా? No. సో దీనికోసం సిక్వెల్ సర్వర్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ పేజ్ రికవరీ. ఆ స్పెసిఫిక్ పేజ్ని మాత్రమే రికవర్ చేయొచ్చు మన దగ్గర డేటాబేస్ కాపీ బ్యాకప్ ఉంటే. ఓకే, సో జనరల్ గా డిస్క్ ఎర్రర్స్ వల్ల వస్తాయి ఎక్కువ రీజన్స్ ఈ పేజ్ కరప్షన్స్. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పేజ్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, మీరు బ్యాకప్ తీసుకోగలుగుతారా? సో నేను ఒక సినారియో చెప్తా చూడండి. I'll create a new database, DB500. So DB500 ని లెట్స్ అజ్యూమ్ DB500 లో ఒక పేజ్ కరప్ట్ అయింది. నేను బ్యాకప్ తీసుకోవచ్చా పేజ్ కరప్ట్ అయిన తర్వాత? తీసుకోవచ్చు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ బ్యాకప్ లో కూడా కరప్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు బ్యాకప్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సండే, మండే, సో ఇక్కడ ఎక్కడో పేజ్ కరప్ట్ అయింది. ఒకటి కాదు 5 పేజెస్ కరప్ట్ అయినాయి. ఓకే, ట్యూస్డే, ఇప్పుడు మండే ఏం బ్యాకప్ తీసుకుంటాం అకార్డింగ్ టు అవర్ స్ట్రాటజీ? డిఫరెన్షియల్ బ్యాకప్. ట్యూస్డే డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, లాగ్ బ్యాకప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కరప్ట్ అయింది కదా పేజ్. సో నెక్స్ట్ వచ్చే డేటాబేస్ బ్యాకప్ లో కూడా కరప్షన్ ఉంటుంది, పేజ్ కరప్షన్. ఆ కరప్టెడ్ బ్యాకప్ నే ఫాలో అవుతున్నాం. ఓకే, ఎక్కడి వరకు కరప్షన్ లేదు? మండే డిఫరెన్షియల్ బ్యాకప్ లో కరప్షన్ లేదు. సో ఇప్పుడు సండేకి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ బ్యాకప్ తీస్తున్నాం, ఫుల్ తీసేసినాం. జనరల్ గా కంపెనీస్ లో 14 days మెయింటైన్ చేస్తారు బ్యాకప్స్, కొంతమంది 21 days మెయింటైన్ చేస్తారు. అది బ్యాకప్ స్ట్రాటజీ వల్ల. 21 days తర్వాత ఈ పాత బ్యాకప్ ఏది ఉందో అది డిలీట్ చేసేస్తారు. ఓకే, పాత బ్యాకప్స్ అందుబాటులో లేవు. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి పేజీలో ఆ పేజ్ కరప్ట్ అయింది. అందుబాటులో ఉన్న ప్రతి బ్యాకప్ లో పేజ్ కరప్టే ఉంది. 21 days తర్వాత మనకు అది పేజ్ కరప్ట్ అయిందని ఎలా తెలుస్తుంది? ఎవరో ఒక డెవలపరో లేకపోతే ఏదైనా పర్సనో ఆ టేబుల్ ని యాక్సెస్ చేసినప్పుడు ఆ డేటా రాకపోతే అది పేజ్ కరప్ట్ చూపిస్తుంది. ఇప్పుడు 21 days అయిపోయింది. సో పేజ్ కరప్ట్ అవ్వక ముందు ఉన్న ఫైల్ డిలీట్ చేసేసాం, బ్యాకప్ ఫైల్ డిలీట్ చేసేసాం. ఇప్పుడు మనం దాన్ని రీస్టోర్ చేయాలంటే ఎలా? బ్యాకప్ లేదు. సినారియో అర్థమైందా మీకు? అంటే కరెక్ట్ అయినప్పుడు మనము టైల్ లాగ్ బ్యాకప్ తీసుకోవాలని చెప్పి. డేటాబేస్ కరప్ట్ అయినప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి ఇక్కడ. టైల్ లాగ్ బ్యాకప్ ఎందుకు తీసుకుంటున్నాం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టైల్ లాగ్? డేటాబేస్ క్రాష్ అయినప్పుడు. ఎందుకు డేటాబేస్ క్రాష్ అయినప్పుడు? సినారియో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైల్ లాగ్ బ్యాకప్? ఫస్ట్ మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్, కమిటెడ్ ఆర్ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ which are not taken in backup file.
Yeah. ఓకే. సో మన బ్యాకప్ స్ట్రాటజీలో మనకి ఎవ్రీ 15 మినిట్స్ కి లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నాం. 5:10 కి జరిగింది అనుకోండి క్రాష్. 5:10 కి జరిగినప్పుడు 5 వరకు అంటే 4:45 వరకు బ్యాకప్ తీసుకున్నాం. 5 వరకు బ్యాకప్ తీసుకున్నాం. నెక్స్ట్ బ్యాకప్ 5:15 కి ఉంది. కానీ ఈ 5 మినిట్స్ లోపలే 5:10 కే జరిగింది క్రాష్. సో ఈ 5 నుంచి 5 టు 5:10 మధ్యలో ఈ 10 మినిట్స్ ఉంది కదా! ఈ 10 మినిట్స్ ట్రాన్సాక్షన్స్ లాస్ అవ్వకూడదని మనం బ్యాకప్ తీసుకుంటున్నాం. అది నార్మల్ బ్యాకప్ ఎందుకు తీసుకోవట్లేదు? నార్మల్ బ్యాకప్ నిన్ను అలౌ చేయదది. సో go to test database, take it offline. Click on OK. Go to data files. Where is test? Test MDF. I'm deleting this. Okay. Right click. Bring it online. మీకు నార్మల్ బ్యాకప్ అలౌ చేస్తే అసలు డేటాబేస్కే కనెక్ట్ అవ్వట్లేదు మీరు. ఓకే. సో లెట్ మీ టేక్ ఏ న్యూ సెషన్. నార్మల్ బ్యాకప్ అలౌ చేస్తే నేను నార్మల్ బ్యాకప్ తీసుకుంటా. బ్యాకప్ లాగ్. ఎందుకు లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నా? లాగ్ ట్రాన్సాక్షన్స్ కోసం. డేటాబేస్ నేమ్ టెస్ట్ to disk equal to test.trl. నేను బ్యాకప్ ట్రై చేస్తున్నా. యూజ్ మాస్టర్. ఎగ్జిక్యూట్. ఏమంటుంది? డేటాబేస్ టెస్ట్ కాంట్ బి ఓపెన్. అసలు డేటాబేసే క్రాష్ అయింది. అది ఓపెనే అవ్వట్లేదు. నార్మల్ కండిషన్స్ లో మీరు బ్యాకప్ తీయలేరు. స్పెషల్ కండిషన్ ఏంటి? విత్ నో అండర్ స్క్వేర్ ట్రంకేట్. ఇది స్పెషల్ కండిషన్. ఎందుకు? టైల్ లాగ్ బ్యాకప్. డేటాబేస్ క్రాష్ అయినా ఇట్ విల్ అలౌ యూ. కాంట్ బి పర్ఫార్మ్డ్ బికాస్ దెర్ ఇస్ నో కరెంట్ డేటాబేస్ బ్యాకప్. ఓకే. ఒక్క బ్యాకప్ కూడా తీయలేదంట మనము. సో అందువల్ల ఇది ఇష్యూ వచ్చింది. లెట్ మీ డూ లైక్ దిస్. ఇది రీస్టోర్ అవుతుందో చూద్దాం. సో go to restore recycle bin. Where is test? Test MDF. Restore it. Let me bring it online. సో ఫస్ట్ నేను ఒక డేటాబేస్ బ్యాకప్ తీసుకుంటా. ఫుల్ బ్యాకప్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే డేటాబేస్ క్రియేట్ అవుతూనే అట్లీస్ట్ ఒక ఫుల్ బ్యాకప్ తీసి పెట్టుకోవాలి. ఒక ఫుల్ బ్యాకప్, ఒక లాగ్ బ్యాకప్ ఇద్దాం. ఫైన్. సో take it offline. Now go and delete. Test MDF. I'm deleting this. So try to bring it online. It's not coming. Okay. So try to take backup. It is not allowing because database is offline, can't be opened. Now use with no underscore truncate. No current. Backup log can't be performed because there is no current database backup. We have a backup. Okay, let me try in another database. DB50 tables. Okay, right click, take backup. సో అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ మనము వీటి మీద ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ కొన్ని డెమోస్ చేశాం. ఇలాంటి వాటి మీద మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. సో ఏవో ఒక ఎర్రర్స్ ఉంటాయి. రియల్ టైంలో ఎర్రర్స్ ఉండవు దాని మీద. సో టేక్ ఏ న్యూ డేటాబేస్ ఫర్ ఫ్రెష్ డెమో డిబి. క్లిక్ ఆన్ ఓకే. టేక్ ఏ బ్యాకప్. క్లిక్ ఆన్ ఓకే. సో బ్యాకప్ తీసుకున్నాం. వెరీ గుడ్.
Take a log backup too. Very good. So now bring it offline. Go to data folders, demo DBMDF, delete it. Now bring it online. Okay, it is not coming. Backup log, demo DB with no underscore trunket. Demo. Here. So visit this. It is not allowing us. Used with no underscore trunket. It will allow you. This is called tail log backup. Tail log backup ఎందుకు తీసుకుంటున్నాం? మనం ట్రాన్సాక్షన్ లాగ్స్ ఏవైనా మిస్ అయి ఉంటే రికార్డ్స్ కమిటెడ్ ఆర్ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ని మనము లాస్ట్ అటెంప్ట్ లో బ్యాకప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. నార్మల్ బ్యాకప్ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే డేటాబేస్ క్రాష్ అయింది. డేటాబేస్ క్రాష్ అయినప్పుడు వీ హ్యావ్ ఏ సొల్యూషన్. టైల్ లాగ్ బ్యాకప్ విత్ నో అండర్ స్క్వేర్ ట్రంకేట్ వాడితే ఈవెన్ దో డేటాబేస్ ఈజ్ నాట్ యాక్సెసబుల్ యూ కెన్ టేక్ టైల్ లాగ్ బ్యాకప్. స్వప్న, ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. అంటే ఇందాక పేజ్ కరెక్ట్ అన్నప్పుడు అప్పుడు కూడా టైల్ లాగ్ బ్యాకప్ పేజ్ కరెక్ట్ అయింది కానీ డేటాబేస్ యాక్సెసిబుల్ లోనే ఉంది. సో DB500 ఒక పేజ్ కరెక్ట్ అయింది, మనం డేటాబేస్ ఆన్లైన్ లోనే ఉంది, నార్మల్ బ్యాకప్స్ తీసుకోవచ్చు ఇందులో. ఓకే, సో వేర్ ఆర్ వి? సో బ్యాకప్స్ ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏంటంటే మండే 2-3 పేజెస్ పోయినాయి. మనం ట్యూస్డే, వెనస్డే, సో అన్ని డేస్ లో ఒక 1 వీక్ తర్వాత మనము మన స్ట్రాటజీ ప్రకారం పాత బ్యాకప్ ఫైల్ డిలీట్ చేసాం అనుకుందాం. సో మండే పేజ్ కరెక్ట్ అయింది. సో మండే diff 1 తీసాం, diff 2, ఇక్కడ సండే ఫుల్ బ్యాకప్ తీసాం, మళ్ళీ diff 1, full 2, full 3, diff 1, diff 2, ఇక్కడ full 1. సో ఇష్యూ ఏంటంటే మనకి ఇక్కడ పేజ్ కరెక్ట్ అయింది. పేజ్ కరెక్ట్ ఎప్పుడైంది? మండే అయింది. మండే ఎప్పుడైంది? ఈవినింగ్ 4 o'clock అనుకోండి. సో ఈవినింగ్ 4 PM కి ఒక పేజ్ కరెక్ట్ అయింది. సో ఇక్కడ మార్నింగ్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నాం. మార్నింగ్ 4 AM కి డిఫరెన్షియల్ బ్యాకప్ ఉంది, diff 1. ఈ diff 1 ని కనుక మనం రీస్టోర్ చేస్తే ఆ పేజ్ కరెక్ట్, ఆ పేజ్ ని రీస్టోర్ చేయొచ్చు. అవునా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా మీకు? ఈవినింగ్ 4 కి కదా పేజ్ కరెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైందంటే ABCDEFGHIJKLMNO ఇవి టేబుల్స్. ఈ టేబుల్స్ లో మనం ఈ టేబుల్స్ ని మార్నింగ్ తీసుకెళ్లి బ్యాకప్ లో పెట్టుకున్నాం. ఈవినింగ్ ఏమైందంటే ఈ టేబుల్స్ లో సి అనేది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాకప్ తీసినప్పుడు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సి తెప్పించాలంటే నాకు ఏ బ్యాకప్ ఉండాలి? సి డిలీట్ అయ్యే ముందు ఉన్న బ్యాకప్ సి డిలీట్ అయ్యే ముందు ఉన్న బ్యాకప్ ఏంటి? సి డిలీట్ అయింది 4 PM కి.
4 PM కంటే ముందున్న బ్యాకప్ ఏంటి? డిఫరెన్షియల్ 1 4 AM తీసుకుందాం. అంతే కదా! యెస్. ఇప్పుడు ఏమైందంటే ఈ డిఫరెన్షియల్ 1ని నేను డిలీట్ చేశా. ఎందుకు? యాస్ ఎ పార్ట్ ఆఫ్ మై బ్యాకప్ స్ట్రాటజీ నాకు 21 డేస్ అయిపోయింది. ఈ డిఫరెన్షియల్ 1 డిలీట్ చేశాను. ఇప్పుడు అందుబాటులో ఉన్న రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఫుల్ 2. అందుబాటులో ఉన్న బ్యాకప్ రీసెంట్ ఫుల్ బ్యాకప్ ఫుల్ 2. నెక్స్ట్ ఫుల్ బ్యాకప్ ఫుల్ 3. ఇప్పుడు ఏమైతది? నాకు సి కావాలి. ఇప్పుడు ఆ Is it పేజ్ possible? ఆటోమేటిక్‌గా పోతుంది కదా మనకి. ఫుల్ 2లో, ఫుల్ 3లో మిస్ అయిపోతుంది కదా! మిస్ అయిపోతది. డేటా లాస్. డేటా యెస్. లాస్ అంతే. ఆ సీన్ ఎప్పటికీ రికవర్ చేయలేం. ఎందుకు? మన దగ్గర డేటా లేదసలు. కాపీ బ్యాకప్ లేదు. సో పేజ్ కరప్షన్స్ ఆర్ వెరీ డేంజరస్ బికాస్ ఇన్ నార్మల్ కండిషన్స్ యూ కెనాట్ ఫైండ్ ఔట్ దెమ్. ఇప్పుడు కొన్ని డిసీజ్‌లు వస్తాయి. మనిషి పైకి బాగానే కనపడుతుంటాడు. హెల్తీగానే కనపడతా ఉంటాడు. సడెన్‌గా స్టేజ్ 3 క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మీ అంతకు మీకు ఏదైనా ఇష్యూ వస్తే థర్డ్ స్టేజ్ వచ్చేంత వరకు మీరు సీరియస్‌లో ఉన్నారు. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఉందని తెలియదు. పైకి బాగానే ఉంటారు. ఇంటర్నల్ డ్యామేజ్‌లు జరుగుతా ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటే మనకు పైకి మనకు కనిపించదు. అది థ్రెట్ ఇష్యూ, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వస్తేనే మనకు అర్థమవుతది. జ్వరం వచ్చిందనుకోండి, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోని మనం హాస్పిటల్‌కి పోతాం. అసలు జ్వరమే రాలేదనుకోండి, లోపల ఇన్ఫెక్షన్ అట్లే ముదిరిపోతది. సో పేజ్ కరప్షన్స్ ఆర్ వెరీ డేంజరస్. ఎందుకంటే అవి పైకి మనకు కనిపించవు. వాటిని ఎలా డీల్ చేయాలి? ఎలా డీల్ చేయాలంటే సో ఎవ్రీ వీక్ యూ నీడ్ టు రన్ ఎ కమాండ్ dbcc check db. ఇది హెల్త్ స్టాటిస్టిక్స్. ఇది హెల్త్ చెకప్ అంటారు. డేటాబేస్ హెల్త్ చెకప్ అంటారు. ఎక్కడున్నారు? DB500 డేటాబేస్ లో ఉన్నారు. రన్ చేయండి. ఓకే. సో ఇట్ విల్ వెరిఫై ఈచ్ అండ్ every page. If there are any issues with page, it will show you. Right now everything is okay. CheckDB found 0 allocation errors, 0 consistency errors. Are you clear? ఇది స్మాల్ డేటాబేస్ కాబట్టి మీకు సింపుల్ గా అయిపోయింది వితిన్ సెకండ్స్ లో. టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఇంత ఫాస్ట్ గా అవ్వదు. సో అప్పుడు మనము వీక్లీ చేయలేం, టైం పడుతుంది కాబట్టి. సో మంత్లీ కానీ 2 months కానీ చెక్ చేసుకుంటాం చెక్ డీబీ. కానీ వీక్లీ విత్ ఫిజికల్ ఓన్లీ అని మెన్షన్ చేస్తాం. విత్ ఫిజికల్ ఓన్లీ మెన్షన్ చేస్తే చాలా ఫాస్ట్ గా అవుతుంది. జస్ట్ అ మినిట్. ఫిజికల్ అండర్స్కోర్ ఓన్లీ. సో బిగ్ డేటాబేస్లకి అయితే విత్ ఫిజికల్ ఓన్లీ వాడతాం. సో ఇది ఈచ్ అండ్ ఎవరీ పేజ్ చెక్ చేయదు. ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ పేజీలను మాత్రమే చెక్ చేస్తాం. సో ఇది నార్మల్ హెల్త్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ మీ ఐస్ చూసి, మీ హెల్త్ హార్ట్ బీట్ చూసి, మీ నాడి పట్టుకొని మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే చెప్పారనుకోండి, అది ఫిజికల్ ఓన్లీ. డాక్టర్కి అర్థం కాలేదనుకోండి, డాక్టర్ రిపోర్ట్స్ రాసిస్తాడు. టెస్టులు రాసిస్తాడు. అది ఎంటైర్ టెస్ట్ అంటే డీటెయిల్ గా చెక్ చేస్తుంది. ఇది డీటెయిల్ టెస్ట్. ఆర్ యు క్లియర్? యెస్. సో డెమో పర్పస్ నేను ఒక పేజ్ కరప్ట్ చేస్తా. ఓకే. పేజ్ ఎలా కరప్ట్ చేయాలో నా దగ్గర ఒక టూల్ ఉంది. ఐ విల్ గివ్ యూ దట్ టూల్ టు యూ ఆల్సో. లెట్ మీ కరప్ట్ ఏ పేజ్. పేజ్ ఎలా చూడాలో మీకు చెప్పానా? ఆ పేజ్ టైప్స్ డిస్కస్ చేసేటప్పుడు.
పేజ్ మనము పేజ్ ఓపెన్ చేసి చూసామా? పేజ్ లో డేటా ఎలా స్టోర్ అవుతుందో చూసామా మనం? చెప్పలేదు. Okay. So we can see actual page. How to see page? So there are 2-3 commands. No need to remember, just copy paste. Which database? DB500. So DB500 లో ఏమేం పేజీలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఈ కమాండ్ వాడాలి. dbccind, it is the command. Database name, table name, is there any table inside it? No, there is no table. So let me quickly create a table. So what is the table name? Table name is students. Select from students. Okay. So this is a table. Table name, give it table name here. Students. And database index ID. So what is index ID? We will see in future. So index ID check cheyalante select star from sys.indexes. This is the command. So ikkada object name ante table name. Table name vachesi students. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఇండెక్స్ ఐడి వస్తుంది. ఇండెక్స్ ఐడి ఏంటి ఇక్కడ 0. సో ఓకే, ఇక్కడ ఇండెక్స్ క్రియేట్ చేసామా టేబుల్లో? ఇది ఇచ్చాం. ఓకే, we will take another example. Don't blow your mind. Take a new database, DB500. DB500. What is the issue? Already exist. Okay. DB1000. So this is the database. In this database, I am creating a new table. I am not giving any keys here. Okay, done. Now copy those comments, paste over here. So DB1000. Students index ID. What is the index ID? How to see the index ID? సో ఇండెక్స్ ఐడికి ఇది కమాండ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే స్టూడెంట్స్ టేబుల్ లేదా స్టూడెంట్, నాట్ స్టూడెంట్స్. ఇండెక్స్ ఐడి 0. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 0 ఇచ్చా. డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, ఇండెక్స్ ఐడి 0. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అసలు ఈ టేబుల్లో ఎన్ని పేజీలు ఉన్నాయనే విషయం చెప్తుంది. రైట్ నౌ దెర్ ఆర్ 2 pages. Page number 377, page number 392. Data type, page type 10 is called as IAM page. Page type 1 called as data page. మనం పేజ్ టైప్స్ లో డిస్కస్ చేసాం. పేజ్ టైప్ ఐడి. ఓకే,
పేజ్ టైప్ 1 అంటే డేటా పేజ్. మీరు ఇచ్చిన ఈ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ డేటా మొత్తం స్టూడెంట్ ఫ్రమ్. ఈ డేటా మొత్తం 392 పేజీలో ఉంది. అది ఎలా తెలుస్తుంది? DBCC అయ్యండి. ఈ 392 లో ఈ పేజ్ టైప్ 1 డేటా పేజ్ లో ఉంది. డేటా పేజ్ IIM పేజ్. వాట్ ఈస్ IIM పేజ్? IIM పేజ్ విల్ టెల్స్ యూ అబౌట్ సింగిల్ టేబుల్. ప్రతి టేబుల్లో ఒక పేజ్ ఉంటుంది, డిఫాల్ట్ పేజ్. దట్ ఈస్ IIM పేజ్. IIM పేజ్ కింద డేటా పేజ్లు ఉంటాయి. ఓకే, సో DBCC ట్రేస్ ఆన్, ఇట్ విల్ టెల్స్ యూ అబౌట్ ఇంటర్నల్స్, సిస్టమ్ ఇంటర్నల్స్. సో ట్రేస్ ఆన్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ దిస్. నెక్స్ట్, DBCC page is the command to check the page information. So DBCC page, database name DB1000. So here file name MDF LDF name, file number. So file MDF lone undi, NDF లేదు ఇక్కడ. File number is 1, page number 392. ఎట్లా తెలిసింది మనకి? ఇక్కడ 392 data page. So 3 is the option for detail information. Now let's check this. Execute. This is how page look likes internally. Okay, this is page header. Page header లో ఏముంటది? పేజ్ ఐడి, పేజ్ టైప్. పేజ్ టైప్ 1 అంటే డేటా పేజ్. ఓకే, తర్వాత కమ్ హియర్. స్లాట్ నెంబర్ 0 అంటే రో నెంబర్ 1. రో నెంబర్ 1 లో స్టూడెంట్ ఐడి ఉంది చూడండి. తర్వాత ఫస్ట్ నేమ్ జాన్, సెకండ్ నేమ్ డాయ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా స్లాట్ 0. స్లాట్ 0 అంటే రో నెంబర్ 1. కమ్ టు స్లాట్ 1. స్లాట్ 1 అంటే రో నెంబర్ 2. ఆర్ యూ క్లియర్? పేజ్ ఇలా ఉంటుంది ఇంటర్నల్ గా. సో పేజ్ వచ్చేసి 392. ఇది నేను 392 పేజ్ ని కరప్ట్ చేస్తున్నా ఇప్పుడు. లెట్ మీ కరప్ట్ ఇట్. పేజ్ నెంబర్ 392. ఫస్ట్ ఏదైనా కరప్ట్ చేయాలంటే ఆన్లైన్ లో ఉంటే చేయలేము. సో లెట్ మీ టేక్ దిస్ DB1000 టు ఆఫ్లైన్. ఓకే, విల్ డూ వన్ థింగ్. బిఫోర్ కరప్టింగ్ దిస్ పేజ్, I'll take backup. Backup database name DB1000, to disk equal to, copy the entire path of that backup location. I'm deleting all these backups. Why unnecessary confusion? Copy. DB1000.BAK. Take this backup. Okay, backup taken. Now take it offline. Click on OK. Go to this tool. Go to address. Okay, first open MDF file location. Let's editor. Where is MDF file? The program files. Microsoft SQL Server 16/2022 MS SQL data DB1000. DB1000.mdf. ఇది డేటా ఫైల్. ఇందులో పేజ్ సైజ్ ఎంత? 8 KB. 8 KB. 8 KB అంటే 8 into 1024 bytes. 8192. ఓకే, సో మన పేజ్ నెంబర్ ఎంత? 392. 392 into 8192. అండ్ ఆ పేజ్, దిస్ ఈస్ ద లొకేషన్ 3211264. Go to that location. Go to 3211264. డెసిమల్ లో ఉంది ఇది. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడండి మన డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది.
సో అడ్మిన్ తెలుగు పేర్లు ఉంటే మీకు ఈజీగా అర్థమైండేది. ఓకే. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటది. మనకు తెలిసిన ఏదో ఒక పేరు తీసుకుందాం. సైన్స్ SCINCE డేటా చూడండి సైన్స్. సో ఇదంతా డేటా. ఇంగ్లీష్ ఇక్కడ ENGLISH ఇంగ్లీష్ ఉంది. నేనేం చేస్తానంటే డిలీట్ చేయను. జస్ట్ నేమ్స్ చేంజ్ చేస్తా. ఈ ఉంది కదా దీన్ని ఏ చేస్తా. ఓకే. ఎల్ని ఐ చేస్తా. ఈ చేస్తా. ఓకే. ఇక్కడ కూడా ఎస్ ఉంది దీన్ని ఎఫ్ చేస్తున్నా. బి ఉంది దీన్ని ఏ చేస్తున్నా. నౌ delete this, close this, bring it online, database, bring it online, bring online. సో ఇందులో TB1000 హెల్దీగానే ఉందా డేటాబేస్? లెట్ మీ డిలీట్ దిస్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఉన్నారు, హెల్దీగా మాట్లాడుతున్నారు. చూడంగానే ఇది హెల్దీగా ఉందా లేదా? ఏదైనా ఇష్యూ ఉందా? ఇది హెల్దీ ఉందా లేదా? ఉంది. No. హెల్దీగానే ఉంది. ఏ ప్రాబ్లం లేదు. మనకు కనిపించట్లేదు కదా ఏదైనా ఇష్యూ ఉందని. ఓకే. దీన్ని బ్యాకప్ తీయచ్చా? ట్రై చేస్తామండి. సో బ్యాకప్ full 2. Let me take this. బ్యాకప్ కంప్లీట్ అయింది. నార్మల్ గానే అయిపోయింది. ఓకే. సో మనకు ఒక 21 days 1 month 2 months చూసుకోలేదనుకోండి. ఇందులో ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఎలా బయటపడుతుంది? మనం ఎలా తెలుసుకోవాలి పేజ్ కరప్షన్ అని చెప్పాం? DBCC చెక్ DB. ఇప్పుడు చెక్ చేయండి. ఎగ్జిక్యూట్ దిస్. Come here. Page number 392. So what is it telling? Could not be processed. పేజ్ నెంబర్ 392ని చూడలేము. ఇది ఒక వే. DBCC చెక్ DB. ఇంకో వే ఏంటి? సో ఎవరైనా డెవలపర్స్ అందులోకి వెళ్ళి ఆ టేబుల్ని స్పెసిఫిక్ టేబుల్ని రీడ్ చేయాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఆ కరప్ట్ పేజ్ ఉన్న టేబుల్ని రీడ్ చేయాలనుకున్నప్పుడు SQL server detected a logical consistency based IO error. Incorrect checksum error. ఈ పేజ్ నెంబర్ లో ఇష్యూ ఉంది. డేటాబేస్ ఐడి ఈ డేటాబేస్ లో ఇష్యూ ఉంది. ఓకే. ఈ ఫైల్లో ఇష్యూ ఉంది. ఆ టేబుల్ ని యాక్సెస్ చేసినప్పుడు హౌ కెన్ యూ నో పేజ్ కరప్షన్? Step 1. If someone tries to access the data, you will find. Step 2. DBCC check DB. Step 3. మీకు ఇష్యూ ఏంటి అసలు ఇక్కడ? బ్యాకప్ తీసుకునేటప్పుడు మీకు తెలియకుండా బ్యాకప్ తీసుకుంటుంది. అసలు పేజ్ కరప్షన్ ఉంటే బ్యాకప్ తీసుకోవద్దని ఒక ఆప్షన్ ఇచ్చామనుకోండి. బ్యాకప్. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్? చెక్ మీడియా సెట్ నేమ్, నాట్ దిస్ వన్. పర్ఫార్మ్ చెక్ సమ్ బిఫోర్ రైటింగ్ టు మీడియా. క్లిక్ ఆన్ ఓకే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏమంటుంది? బ్యాకప్ ఫెయిల్డ్ ఫర్ సర్వర్. ఓకే. DB1000 డిటెక్టెడ్ అన్ ఎర్రర్ ఆన్ పేజ్ 1392. 392 పేజీలో ఎర్రర్ ఉంది కాబట్టి నేను బ్యాకప్ తీసుకోను అని చెప్తుంది. సో బ్యాకప్ తీసుకుంటేనే మనకి ఇష్యూ. బ్యాకప్ తీసుకోకపోతే వెరీ గుడ్. ఏమైనా పేజ్ కరప్షన్స్ ఉంటే మనకు అక్కడే తెలిసిపోతాయి. బ్యాకప్ రన్ అవ్వట్లేదు.
బ్యాకప్ ఎందుకు రన్ అవ్వట్లేదు అని చెక్ చేస్తే మనకు అర్థమైపోద్ది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ టు మెన్షన్ చెక్సమ్ ఆఫ్టర్ బ్యాకప్ స్టేట్మెంట్ విత్ చెక్సమ్. సో బ్యాకప్ తీసుకునేటప్పుడు గ్రాఫికల్గా అయితే ఎలా, అదే కమాండ్ వైజ్ అయితే విత్ చెక్సమ్ అని మెన్షన్ చేస్తాం. సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇట్ విల్ ఐడెంటిఫై. ఆ బ్యాకప్ తీసుకోదు, బ్యాకప్ సక్సెస్ అవ్వదు. ఏమంటుంది? దెర్ ఈస్ అన్ ఎర్రర్, బ్యాకప్ డేటాబేస్ టర్మినేటింగ్ అబ్నార్మల్లీ యూజింగ్ చెక్సమ్. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో డిబిఏ అనేవాడు మినిమం నాలెడ్జ్ పర్సన్ అయి ఉంటే డిబిసిసి చెక్ డిబి ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే ఒక జాబ్ రన్ చేసి పెడతాడు. ఎవ్రీ సాటర్డే నైట్ డిబిసిసి చెక్ డిబి రన్ అవుతుంది. మండే వచ్చిన తర్వాత ఇష్యూస్ ఏమున్నాయో అన్ని ఇందులో ఈ రిపోర్ట్ చూసి తెలుసుకుంటాడు. పేజ్ కరప్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా. ఎవ్రీ వీక్ రన్ చేయాల్సిందే ఇది 100%. ఇంకా మంచి డిబిఏ అయితే చెక్సమ్ కూడా ప్రతి డేటాబేస్ బ్యాకప్ కి తీసుకుంటాడు. ఎలా తీసుకోవాలి? రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్, go to media options, click here and perform checksum. ఓకే, ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసి పెడితే పేజ్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే బ్యాకప్ తీసుకోదు, లేకపోతే బ్యాకప్ తీసుకుంటుంది. ఆర్ యు క్లియర్? Yes. Yes. So there are 3 options how to find page corruptions. సో ఈ 3 ఆప్షన్స్ చేయకపోతే డేటా లాస్. ఓకే, ఇప్పటి వరకు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం, ఎక్కడ ఇష్యూ ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా రీస్టోర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DB 1000 అనేది 1000 డేటా 1000 TB ఉంది, 1000 GB ఉంది అనుకోండి. సో 1000 GB చేయడం కరెక్టా, 8 KB రీస్టోర్ చేయడం కరెక్టా అంటే మనకు అసలు 8 KB రీస్టోర్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. ఏ ఇష్యూ లేదు, డౌన్ టైం లేదు, ఈజీగా అయిపోతుంది. సో నేను ఈ పేజ్ మాత్రమే రీస్టోర్ చేయడానికి ఓకే చెప్తా అనమాట. ఓకే, లెట్స్ సీ దిస్. This is the command. సో మామూలుగా ఏం రాస్తాం మనం? బ్యాకప్ రీస్టోర్ డేటాబేస్ నేమ్ 1000. ఓకే, ఫ్రమ్ దిస్ ఈక్వల్ టు path. దిస్ ఈస్ ద కమాండ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేజ్ నెంబర్లు మెన్షన్ చేస్తాం మధ్యలో, అంతే తేడా. రియల్ కమాండ్ చూడండి. రీస్టోర్ డేటాబేస్ నేమ్ DB 1000, పేజ్ నెంబర్ 392, from disk equal to what is the path of the full backup? This one. With మనకు సీక్వెన్స్ ఉంటే నో రికవరీ, సీక్వెన్స్ ఏం లేవు, ఓన్లీ ఫుల్ బ్యాకప్ ఉంది ఇక్కడ. సో విత్ రికవరీ పెట్టేస్తాం. పేజ్ నెంబర్ 392. ఒకవేళ మల్టిపుల్ పేజెస్ ఉంటే కమా పెట్టేసి ఆ పేజ్ నెంబర్లు మెన్షన్ చేస్తాం. ఈ 392 ఉంది కదా ఇది. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. It is in use by other session. Okay, fine. So use master. సో అందులోనే ఉండి అందులోనే రికవర్ చేయడం కష్టం. ఓకే, సో ఈ పేజ్ 392 మాత్రమే రీస్టోర్ అయింది ఇప్పుడు. సో లెట్స్ గో అండ్ చెక్ దిస్ టేబుల్. ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది కదా. ఓకే, వీఆర్ అన్నారు మాస్టర్ డేటాబేస్. సో ఏదైనా ఎర్రర్ వస్తే ఇమ్మీడియట్ గా మీరు ఏ డేటాబేస్ లో ఉన్నామో చెక్ చేసుకోండి. యూజ్ DB 1000.
marked restore pending. Description: to recover this tape, perform a restore. We just did that. Okay, fine. Let me refresh this. Go to tables. Which may indicate this corruption. To recover from this state, perform a restore. సో మనం ఏ బ్యాకప్ వాడుతున్నాము? ఓకే, సో ఇక్కడ మనం ఏ బ్యాకప్ వాడామో స్మాల్ కన్ఫ్యూజన్ ఉంది. లెట్స్ డూ వన్ థింగ్. సో we have another database, that is PageDB. Let me corrupt this and we will quickly recover that. Okay, backup list. సో PageDBకి సంబంధించిన బ్యాకప్స్ ఇవి ఆల్రెడీ నేను తీసి పెట్టాను. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, లాగ్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే PageDBని కరప్ట్ చేద్దాం. How to corrupt this? First know the page number. PageDB test table index ID 0. Execute this. Data page ekkadundi? 360. Go to 360. Execute this. Okay. So there is some data. Hari Kishore data on fine. So go to the location 360. This is the location 2949120. Open. So I need PageDB MDF. It is in use. I need to bring it offline. So the location is 2949120. 2949120. Click on OK. So we have Hari here. So H I am making it R, A I am making it B. Otherwise Teja. So H, and I am doing another modification here. So let me close this. Now it is corrupted. Bring it online. Bring online. So there is a table called test table. Now let's check this. So we have error on page 360. 360 page లో error ఉంది. So let's do restore. Go to backups. These are the 4 backups. Related to page. Okay. So use master backup plan. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీస్టోర్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఇందాక మిస్ అయ్యాం. మేబీ దీనివల్లే ఇష్యూ వచ్చి ఉండొచ్చు. మీరు రీస్టోర్ చేయాలంటే డేటాబేస్ ఆన్లైన్ లో ఉంటే రీస్టోర్ చేయొచ్చా? డేటాబేస్ ఆన్లైన్ లో ఉండగా రీస్టోర్ చేయొచ్చా? నో. చేయలేం. మనకు విత్ నో రికవరీ పెడతా ఉంటాం కదా. విత్ రికవరీ పెట్టి వన్స్ ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత మనం డేటాబేస్ ని రీస్టోర్ చేయలేం.
సో డెఫినెట్ గా అది రీస్టోరింగ్ స్టేట్ లో ఉండాలి డేటాబేస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాన్ని రీస్టోరింగ్ స్టేట్ లోకి పంపాలి. రీస్టోరింగ్ స్టేట్ లోకి ఎలా పంపాలి? సో దిస్ ఈజ్ ఒక లాగ్ బ్యాకప్ తీసుకోవాలి, ఫైనల్ లాగ్ బ్యాకప్. ఆ లాగ్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి? అజ్యూమ్ లైక్ టైల్ లాగ్ బ్యాకప్. ఓకే, బ్యాకప్ లాగ్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు, సో ఇక్కడి వరకు మనం లాగ్ 1 వరకు తీసుకున్నాం, లాగ్ 2 పెడదాం. ఇక్కడ విత్ నో రికవరీ పెడతాం. విత్ నో రికవరీ జనరల్ గా రీస్టోర్ స్టేట్మెంట్స్ కి పెడతాం, బ్యాకప్ కి పెట్టాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ బ్యాకప్ డేటాబేస్ DB నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు, ఇది ఫుల్ బ్యాకప్ కమాండ్. డిఫరెన్షియల్ బ్యాకప్ విత్ డిఫరెన్షియల్ లాగ్ బ్యాకప్ లాగ్ DB నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు పాత్. ఇవి బ్యాకప్ స్టేట్మెంట్స్. రీస్టోర్ స్టేట్మెంట్స్, రీస్టోర్ డేటాబేస్ DB నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్ విత్ నో రికవరీ. ఓకే, డిఫరెన్షియల్ బ్యాకప్ ఏదన్నా ఉంటే విత్ నో రికవరీ, లాగ్ బ్యాకప్ ఉంటే అన్ని లాగ్ బ్యాకప్లు అయిపోయిన తర్వాత లాస్ట్ లో విత్ నో రికవరీ. ఇవి మనం జనరల్ గా వాడేది. బ్యాకప్ స్టేట్మెంట్ కి ఎప్పుడు కూడా విత్ రికవరీ వాడము, రీస్టోర్ స్టేట్మెంట్స్ కి వాడతాం. కానీ ఒక రన్నింగ్ డేటాబేస్ ని రీస్టోరింగ్ స్టేట్ లోకి పంపాలంటే మనం బ్యాకప్ విత్ నో రికవరీ వాడొచ్చు. వై వీఆర్ యూజింగ్ ఇట్? టు బ్రింగ్ రన్నింగ్ డేటాబేస్ into restoring state. Let's see what happens. మనం దాన్ని రీస్టోరింగ్ స్టేట్ లోకి తీసుకెళ్లి రీస్టోర్ చేయాలి. ఓకే, నౌ సీ దిస్ రీస్టోరింగ్ స్టేట్. సో ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ని రీస్టోరింగ్ స్టేట్ లోకి తీసుకెళ్తాం, తర్వాత మాత్రమే మనం రీస్టోర్ చేయగలుగుతాం. అదర్వైజ్ మీరు రీస్టోర్ చేసిన డేటా అప్లికబుల్ అవ్వదు. ఇందాక ఇష్యూ అదే. ఓకే, సో ఇప్పుడు ఇది రీస్టోరింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ వన్ మోర్ బ్యాకప్. Go to backups, execute this. We have another backup. Note this one also. Copy this. Come here. Paste over here. So ఇప్పుడు ఈ బ్యాకప్ లన్నీ రీస్టోర్ చేయాలి. చేద్దాం. సో పేజ్ నెంబర్ 362, రైట్? 360. ఓకే, పేజ్ నెంబర్ 360. What is full backup here? Full backup is this one. With no recovery. Okay, done. Execute this. What happened? Cannot open backup device. Okay. Let me take this now. Copy. Come out here. Cannot open backup device name. బ్యాకప్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? లొకేషన్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉందా? లెట్ మీ టేక్. ఓకే, పాత బ్యాకప్లన్నీ డిలీట్ చేశాను ఇక్కడ. లెట్ మీ రీస్టోర్ దిస్. Now go here, it will work. Okay, full backup completed.
differential backup completed. Transaction log backup 1. Completed. ఓన్లీ ఫుల్ బ్యాకప్ కి మాత్రమే పేజ్ నెంబర్ మెన్షన్ చేస్తాం. డిఫరెన్షియల్ కి లాగ్స్ కి అక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఫస్ట్ లేదు, సారీ, కోలన్ కోట్. డన్. లాగ్ 1. డన్. సో ఫైనల్ది మనం ఇందాక తీసుకున్నాం కదా, ఫైనల్ డేటాబేస్ ని రీస్టోర్ చేయడం కోసం, రీస్టోరింగ్ స్టేట్ లోకి పంపడం కోసం తీసుకున్న బ్యాకప్, దట్ ఈస్ ఫైనల్ బ్యాకప్. విత్ రికవరీ, లేకపోతే దీన్ని నో రికవరీ పెట్టేసి తర్వాత డేటాబేస్ ని ఆన్లైన్ లోకి తేయడం కోసం ఈ కమాండ్ వాడచ్చు, రీస్టోర్ డేటాబేస్ ని విత్ రికవరీ. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టేబుల్ ని యాక్సెస్ చేస్తా, ఈ టేబుల్ వచ్చేసింది. ఇక్కడ కూడా మనం చేసిన చిన్న ఇష్యూ ఏంటంటే డైరెక్ట్ రీస్టోర్ చేయడానికి ట్రై చేసాం, దానివల్ల ఇష్యూ వచ్చింది. ఫస్ట్ మనం దీన్ని బ్యాకప్ స్టేట్మెంట్ తీసుకోండి. బ్యాకప్ డేటాబేస్ లాగ్ db1000 to disk equal to, సో ఈ పాత్ ఇచ్చేద్దాం. db1000 log .trn. ఈ స్టేట్మెంట్ తీసుకుంటే విత్ నో రికవరీ, ఫస్ట్ ఇది రీస్టోరింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. డిలీట్ చేసామా? అదే రిఫ్రెష్. BD1000 silly mistakes. DB1000. ఓకే, సో మనం ఫస్ట్ ఈ బ్యాకప్ తీసుకుంటున్నాం. తర్వాత దీన్ని ఓకే, యాక్సెస్ కుడ్ నాట్ బి అప్డేట్. లెట్ మీ డూ లైక్ దిస్. సో అది మల్టిపుల్ యూజర్స్ వాడుతున్నారు దాన్ని. ఆల్టర్ డేటాబేస్, యూజర్స్ ని కిల్ చేస్తున్నా అంతే. డేటాబేస్ DB1000 సెట్ సింగిల్ యూజర్ with rollback immediate. Execute this. ఓకే, డన్. సో ఇప్పుడు నేను బ్యాకప్ లాగా తీసుకుంటా. డన్. మల్టీ యూజర్ సెట్ చేయని, సింగిల్ యూజర్ మోడ్ పెట్టా. మల్టిపుల్ యూజర్స్ వాడినప్పుడు ఒక్కొక్కసారి ఇష్యూ వస్తుంది. మల్టీ యూజర్ ఎగ్జిక్యూట్. ఓకే, రీస్టోరింగ్ స్టేట్ లో ఉంది, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ బ్యాకప్ తీసుకున్నామా, ఇది రీస్టోరింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోయిందా? వేర్ ఇస్ ఇట్? రీస్టోరింగ్ DB1000 రీస్టోరింగ్ స్టేట్ లో ఉందా? ఇప్పుడు ఫుల్ బ్యాకప్ ని రీస్టోర్ చేద్దాం. రీస్టోర్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ విత్ రికవరీ పెట్టానా? అయ్యో అయ్యో అయ్యో, విత్ నో రికవరీ పెట్టండి. ఓకే, తర్వాత ఈ లాగ్ బ్యాకప్ ఉంది కదా, దీన్ని కూడా రీస్టోర్ చేయాలి.
restore from with recovery. Restore not completed. మనం చిన్న మిస్టేక్ చేసాం. ఓకే. సో ఇందాక విత్ రికవరీ పెట్టాం కదా, దానివల్ల ఇష్యూ వచ్చింది. జనరల్ ప్రాసెస్ ఏంటంటే ఇది. సో ఇందాక మిస్టేక్ చేసాం కాబట్టి ఆ మిస్టేక్ రన్ అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వర్క్ అయింది కదా, సేమ్ ఇదే వేలో ఎన్నిసార్లు చేసినా మీకు వర్క్ అవుతుంది. కాకపోతే స్టెప్స్ కరెక్ట్ గా చేయాలి. వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ హావ్ గివెన్ హియర్? ఫస్ట్ ఎగ్జిక్యూట్ డిబిసిసి చెక్ డిబి. మీకు టేబుల్ని యాక్సెస్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఒక్క పేజీ ఎర్రర్ చూపిస్తే ఒక్క పేజీ రిస్టోర్ చేయొద్దు. డిబిసిసి చెక్ డిబిని రన్ చేయండి. ఇది రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ఏమైనా పేజ్ కరప్షన్స్ ఉంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? టేక్ లాగ్ బ్యాకప్ విత్ నో రికవరీ. ఈ పాయింట్ ఎందుకు? డేటాబేస్ ని రీస్టోరింగ్ స్టేట్ లోకి పంపిస్తాం. ఓకే. తర్వాత రీస్టోర్ ఫుల్ బ్యాకప్ విత్ పేజ్ నెంబర్. ఫుల్ బ్యాకప్ ని మెన్షన్ చేసి పేజ్ నెంబర్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత లేటెస్ట్ డిఫరెన్షియల్ బ్యాకప్, ఆల్ లాగ్ బ్యాకప్స్ మీకు తెలిసిన విధానమే. విత్ నో రికవరీ. ఫైనల్ వన్ ఏంటంటే మనం లాస్ట్ లో డేటాబేస్ ని రీస్టోర్ చేయడానికి లాగ్ బ్యాకప్ తీసుకున్నాం కదా, దీన్ని రీస్టోర్ చేస్తాం విత్ రికవరీ. విత్ నో రికవరీ చేసి తర్వాత కావాలంటే డేటాబేస్ ని విత్ రికవరీ అని పెట్టచ్చు, లేకపోతే విత్ రికవరీ ఇక్కడే పెట్టేయచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఆ సింగిల్ పేజ్ మాత్రమే మనకు రీస్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ యాక్సెస్ ద టేబుల్. నౌ చెక్ డిబిసిసి చెక్ డిబి. It will not show any error. Errors level, 0 error location errors, 0 consistency errors. This is how instead of full backup, you can restore specific page. This is called as page recovery. Anybody have any doubts here? Page recovery lo ఏమైనా doubts ఉన్నాయా? No. No, sir. So what are the best practices in handling page corruptions? Page corruptions అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? షెడ్యూల్ రెగ్యులర్ డిబిసిసి చెక్ డిబి. డిబిఏ అంటే కంపల్సరీగా ఎవ్రీ వీక్ ఈ డిబిసిసి చెక్ డిబి అనేది రన్ చేయాలి. రన్ చేయని వాడు డిబిఏనే కాదు. బిగ్ లార్జ్ డేటాబేస్లు ఉంటే విత్ ఫిజికల్ ఓన్లీ వాడండి. స్మాల్ డేటాబేస్ అయితే డైరెక్ట్ వాడండి. ప్రొయాక్టివ్ బ్యాకప్ స్ట్రాటజీ. ఆల్వేస్ ఎనేబుల్ చెక్సమ్. ఎప్పుడు బ్యాకప్ తీసినా కూడా చెక్సమ్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది? పేజ్ కరప్షన్స్ ఉంటే అసలు బ్యాకప్ తీసుకోదు. ఓకే. తర్వాత మానిటరింగ్ అండ్ అలర్ట్స్. రెగ్యులర్లీ మానిటర్ సస్పెక్ట్ పేజెస్. సస్పెక్ట్ పేజెస్ అని ఎంఎస్డిబిలో మనకు ఒక టేబుల్ ఉంటుంది. దీస్ ఆర్ ద స్టెప్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇదిగో సస్పెక్ట్ పేజెస్. ఎంఎస్డిబి వాడాలి. ఒకవేళ ఎంఎస్డిబి అని మీరు అక్కడ మెన్షన్ చేయకపోతే ఇక్కడ చేయండి, msdb.dbo.suspect pages. సో ఇంతకు ముందు ఏ డేటాబేస్ ఐడి 2926 డేటాబేస్ ఐడిలో, డేటాబేస్ ఐడి అంటే ప్రతి డేటాబేస్ కి ఒక ఐడి ఉంటుంది. సో ఎలా చెక్ చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ this.databases. ప్రతి డేటాబేస్ కి ఒక ఐడి ఉంటుంది. మాస్టర్ డేటాబేస్ 1, టెంప్డిబి 2, మోడల్ 3, ఎంఎస్డిబి 4. ఇక్కడ నుంచి యూజర్ డేటాబేస్ 29, డేటాబేస్ ఐడి 29 అంటే DB1000. ఓకే. డేటాబేస్ ఐడి 27 అంటే ఇది. ఓకే. సో ఇంతకు ముందు ఏవైనా పేజ్ కరప్షన్స్ డిబిసిసి రన్ అయినప్పుడు ఆ పేజ్ కరప్షన్స్ ఉంటే పేజ్ సో కరప్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో DB1000 అనే పేజ్ లో 392 అనే పేజీ కరప్ట్ అయింది. పేజ్ DB అనే డేటాబేస్ లో 360 అనేది కరప్ట్ అయింది.
ఎప్పుడు కరప్ట్ అయింది డేట్, ఇవన్నీ మనకి ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఇది మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటుండాలి. ఓకే. కీప్ సీక్వెల్ సర్వర్ అప్డేటెడ్. ప్యాచింగ్ తెలుసు కదా మీకు, సెక్యూరిటీ అప్డేట్స్. ప్యాచింగ్ టైమ్ టు టైమ్ చేసుకోండి. మీరు ప్యాచింగ్ చేయకపోయినా పేజ్ కరప్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ పేజ్ కరప్షన్ రికవరీ. సో వి విల్ క్విక్లీ గో త్రూ పార్షియల్ బ్యాకప్ రిస్టోర్. మీకు చూపిస్తా ఎలా చేయాలో, మీరే చేసుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. డెమో ఇక్కడ ఇచ్చాను, లేదా దిస్ ఇస్ ఎ లింక్ ఫర్ ఏ బ్లాగ్. ఓపెన్ దిస్ లింక్. సీక్వెల్ షాక్ ఇస్ ద బ్లాగ్. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినారు, పార్షియల్ డేటాబేస్ ని ఎలా రిస్టోర్ చేయాలి అని. సో ఈచ్ కమాండ్ ఇచ్చారు. సో దిస్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ యూ డూ. సో మీకు క్విక్ గా చూపియాలంటే ఫాస్ట్ గా చూపిస్తాను చూడండి. ఇదంత అవసరం లేదు, టైం వేస్ట్, మనం నేర్చుకొని కూడా. ఓకే, డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారు. లెట్ మీ క్రియేట్. ఇక్కడ నేను సింగిల్ యూజర్ మోడ్ పెట్టాను, మల్టీ యూజర్ పెట్టలేదు. అది ఇష్యూ. డేటాబేస్ నేమ్ కాపీ దిస్. సో ఈ కమాండ్ ఏంటంటే క్రియేట్ డేటాబేస్ పార్షియల్ ఎఫ్జి అని ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారు. ఫైల్ గ్రూప్ 1, ఫైల్ గ్రూప్ 2, ఫైల్ గ్రూప్ 3. ఓకే, సో ఇందులో ఎక్స్పోర్ట్ అని ఒకటి ఉంది కదా. సో ఎక్స్పోర్ట్ లో క్రియేట్ చేస్తున్నాడు ఫైల్. నేను సిలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, ఎక్స్పోర్ట్ అని. ఓకే, సి డ్రైవ్ లో ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్ లో ఈ ఎండిఎఫ్ ఫైల్స్, ఎన్డిఎఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూటెడ్. రిఫ్రెష్. Database name is partial FG. This one is properties. Files. సో ఈ డేటాబేస్ ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫైల్స్, ఈ ఫైల్ గ్రూప్స్ వచ్చినాయి. FGA, FGB, FGC. ఓకే, గో టు నెక్స్ట్ స్టెప్. సో రికవరీ మోడల్ తను ఏం చేస్తున్నాడు అంటే, ప్రాపర్టీస్ ఫుల్ రికవరీ మోడల్ ఉంది కదా, దీన్ని సింపుల్ రికవరీ మోడల్ కి మారుస్తున్నాడు. ఎందుకు? సో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగకుండా, అంటే ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ గ్రోత్ అవ్వకుండా రన్ చేయడానికి. సో ఇక్కడ ఫుల్ రికవరీ మోడల్ లేదా దీన్ని సింపుల్ రికవరీ మోడల్ కి చేంజ్ చేస్తున్నాం. క్లిక్ అన్న ఓకే. మనకు డెమో పర్పస్ ఇదేమి, సో ఫుల్ రికవరీ మోడల్ ఉండాల్సిన అవసరం లేదు. సెట్ రికవరీ సింపుల్ అని చెప్పి. ఓకే, ఫైల్ గ్రూప్ ఏలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాడు, ఫైల్ గ్రూప్ బిలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, లెట్ మీ డూ ఇట్. యూజ్ డేటాబేస్ పార్షియల్ FG. File group A, create a table. Okay, done. File group B, create a table. ఈ కమాండ్లు మనకు తెలిసినవే, కాకపోతే కొంచెం గజిబిజిగా కనపడుతున్నాయి మీకు. ఇప్పుడు చూడండి, నీట్ గా ఉంటది.
సో ఇది క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ డీటెయిల్స్, ఐడి ఇంటిజర్ నాట్ నల్, ప్రొడక్ట్ నేమ్ ఎన్వైర్కేర్ నాట్ నల్. ఆన్ ఫైల్ గ్రూప్, ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్. ఇన్సర్ట్ ఇంటూ అంటే డేటా ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఫైల్ గ్రూప్ సి, ఫైల్ గ్రూప్ బి, ఫైల్ గ్రూప్ సి. ఓకే, ఇక్కడ ఒక టేబుల్, కొంచెం డేటా. దెన్ మాడిఫై ఫైల్ గ్రూప్ రీడ్ రైట్ టు రీడ్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఫైల్ సి ఉంది కదా, లెట్ మీ షో యూ. సెలెక్ట్ షార్ట్ టర్మ్, టేబుల్ నేమ్ వచ్చేసి ప్రోడక్ట్, లేకపోతే సిస్ డాట్ టేబుల్స్ చూద్దాం. సిస్ డాట్ టేబుల్స్. సో ఈ డేటాబేస్ లో పార్షియల్ ఎఫ్జి లో మూడు టేబుల్స్ ఉన్నాయి. 3 టేబుల్స్: కస్టమర్స్, ప్రొడక్ట్, ఆర్చివ్. కస్టమర్స్ అనేది ఎఫ్జి ఏలో ఉంది, ఇది ఎఫ్జి బిలో ఉంది, ఇది ఎఫ్జి సిలో ఉంది. ఓకే, ఆర్కైవ్ డేటా ఇది. ఆర్కైవ్ డేటాని ఎప్పుడు వాడతారు? ఓల్డ్ డేటా ఏదైనా ఉంటే ఆర్కైవ్ చేస్తారు. సో ఆర్కైవ్ అయిన డేటాని మనం చేంజ్ చెయ్యము. జనరల్ గా పాత ట్రాన్సాక్షన్స్ ఏవి చేంజ్ చేయం. సో ఎప్పటికీ చేంజెస్ జరగని డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రీడ్ ఓన్లీగా పెట్టుకుంటున్నాడు. ఎందుకు రీడ్ ఓన్లీ పెట్టుకోవాలి? దాంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ జరగవు. మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ వాడాం. ఆల్టర్ డేటాబేస్ నేమ్, మాడిఫై ఫైల్ గ్రూప్, ఎఫ్జిసి, రీడ్ ఓన్లీ. ఎగ్జిక్యూట్ దిస్. ఇదంతా ఎన్విరాన్మెంట్ క్రియేషనే. ఇంకా మనం బ్యాకప్ స్టార్ట్ చేయలేదు, రీస్టోర్ స్టార్ట్ చేయలేదు. ఓకే, సో బ్యాకప్ తీసుకునేటప్పుడు మాస్టర్ డేటాబేస్ లో ఉండాలి మనం. అలాగే ఏదైనా చేంజ్ చేసేటప్పుడు కూడా మాస్టర్ లో ఉండాలి. నౌ లెట్స్ సీ దిస్ పార్షియల్ డేటాబేస్. గో టు ప్రాపర్టీస్, ఫైల్స్, ఓపెన్ దిస్, ఫైల్ గ్రూప్స్. ఇక్కడ చూడండి, ఫైల్ గ్రూప్ సి అనేది రీడ్ ఓన్లీ ఉంది. ఆర్ యు క్లియర్? Yes, sir. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం. ఇక్కడ ఏం జరుగుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక డేటాబేస్ ఉంది, డేటాబేస్ నేమ్ పార్షియల్. అందులో ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రైమరీ, ఎఫ్జిఏ, ఎఫ్జిబి, ఎఫ్జిసి. ఇది రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్. రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ అంటే అర్థమైందంటే ఆ టేబుల్లో ఇన్సర్ట్లు కానీ డిలీట్ కానీ మోడిఫికేషన్ కానీ చేయలేం. జస్ట్ ఆ టేబుల్ ని చదవగలుగుతాం, రీడ్ చేయగలుగుతాం. సెలెక్ట్ మాత్రమే వాడుతుంది. దిస్ ఈజ్ రీడ్ ఓన్లీ. అంటే ఇక్కడ డేటా మాడిఫై అవ్వదు, ఉన్న డేటా ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఈజ్ రీడ్ అండ్ రైట్, దిస్ ఈజ్ రీడ్ అండ్ రైట్, దిస్ ఈజ్ రీడ్ అండ్. ఈ కండిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా 10 years బ్యాక్ డేటా ఏముందంటే, సో సమ్ ట్రాన్సాక్షన్స్ 10 years బ్యాక్ డేటా అనుకోండి, అంతే. ఏముంది అనేది అనవసరం. ఓకే, ఇప్పుడు నేను ఈ డేటా ఎప్పటికీ మారదుగా. రీడ్ ఓన్లీ అంటేనే డేటా నో చేంజ్ అని, ఉన్న డేటా ఉన్నట్టే ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ డేటా 100 GB ఉంది, లేకపోతే 1000 GB అనుకోండి. ఈ డేటా 200 GB ఉంది, ఈ డేటా 100 GB ఉంది, ఈ డేటా 10 GB ఉంది. టోటల్ ఎంత కెపాసిటీ? 1310 GB. అంతేనా?
ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. నేను బ్యాకప్ తీసుకునేటప్పుడు ఒక ఫుల్ బ్యాకప్ తీసుకుంటా. ఫుల్ బ్యాకప్ లో ఎంత వస్తుంది సైజు? 1010 GB. నెక్స్ట్ టైం నుంచి బ్యాకప్ తీసుకునేటప్పుడు పార్షియల్ బ్యాకప్ తీసుకుంటా. పార్షియల్ బ్యాకప్ ఫుల్ అనుకోండి. ఏం తీసుకుంటానంటే పార్షియల్ బ్యాకప్ అంటే ప్రైమరీ ఫైల్ గ్రూప్ ని బ్యాకప్ తీసుకుంటా, FGAని బ్యాకప్ తీసుకుంటా, FGBని బ్యాకప్ తీసుకుంటా, FGCని తీసుకోండి. ఎందుకు? ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ లో ఉంది ఇది. ఆ డేటా ఏం మారదు. మీరు 10 సంవత్సరాల బ్యాక్ డేటా ఇంకో 100 సంవత్సరాలు పోయినా ఆ డేటా ఏం మారదు. సో FGCని నేను బ్యాకప్ తీసుకోను. ఇప్పుడు నా బ్యాకప్ సైజ్ ఎంత అవుతుంది? బ్యాకప్ సైజ్ ఎంత? 310 GB అవుతుంది. చాలా తగ్గిపోయినట్టే కదా. ప్రతిసారి ఈ డేటా మారదు. మారని డేటా ప్రతిసారి 1000 GB నేను బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఒకసారి తీసుకున్నా చాలు. 6 months కి ఒకసారి తీసుకుంటా కావాలంటే, 1 year కి ఒకసారి తీసుకుంటా కావాలంటే. Am I clear? ఎస్. ఓకే. ఇది పార్షియల్ ఫుల్ బ్యాకప్. నెక్స్ట్ డైలీ, ఇది వీక్లీ తీసుకుంటా. డైలీ ఏం తీసుకుంటా తెలుసా? పార్షియల్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటా. సేమ్ ప్రైమరీ, FGA, FGB. అది ఇంకా తక్కువ ఉంటుంది. డే చేంజెస్ కదా. ఈ కండిషన్ లో లాగ్ బ్యాకప్ తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం? ఎందుకంటే మనం డేటాబేస్ ని సింపుల్ రికవరీ మోడల్లో పెట్టాం. రికవరీ మోడల్ ఏముంది? సింపుల్ రికవరీ. సింపుల్ రికవరీ మోడల్లో లాగ్ బ్యాకప్స్ తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము? ఎవ్రీ 1 minute కి ఆటోమేటిక్ గా లాగ్ ఫైల్ అనేది ట్రంకేట్ అయిపోతా ఉంటుంది. దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ సింపుల్ రికవరీ మోడల్. సో సింపుల్ రికవరీ మోడల్లో ఉన్నప్పుడు మనం పార్షియల్ మెయింటైన్ చేసినప్పుడు ఈ విధంగా, ఈ సినారియోలో ఈ విధంగా చేయొచ్చు. లేదా దాన్ని ఫుల్ రికవరీ మోడల్లో పెట్టేసి మీరు లాగ్ బ్యాకప్స్ కావాలన్నా తీసుకోవచ్చు. జనరల్ గా అయితే అవసరం లేదు. సో ఈ సినారియో ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని ఎక్కర్లేదు. టైం వేస్ట్ కూడా మిగతాది. ఓకే. సో వీక్లీ పార్షియల్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నాం. డైలీ పార్షియల్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి 6 months కానీ 1 year కానీ ఈ రీడ్ ఓన్లీ డేటాబేస్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి. రీడ్ ఓన్లీ డేటాబేస్ మనకు మారదు ఎప్పటికీ. సో దీన్ని రీస్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చింది రీస్టోర్ చేయాలనుకోండి, ఫస్ట్ ఫుల్ బ్యాకప్ రీస్టోర్ చేస్తాం. మొత్తం ఎంత వస్తుంది ఫుల్ బ్యాకప్ లో? సైజు 1310 GB వస్తాయి. ఇందులో రీసెంట్ పార్షియల్ ఫుల్ బ్యాకప్ 310 GB. ఈ 310 GB ఆల్రెడీ ఉంది, కానీ మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే మాడిఫికేషన్స్ జరిగి ఉండొచ్చు. ఇందులో FGA, FGB లో మాడిఫికేషన్స్ జరిగి ఉండొచ్చు. ఆ మాడిఫికేషన్స్ అన్ని ఇక్కడికి వచ్చి ఉంటాయి. సో దీన్ని రీస్టోర్ చేస్తాం. రీసెంట్ పార్షియల్ ఫుల్, రీసెంట్ డిఫరెన్షియల్ ఫుల్, సారీ రీసెంట్ డిఫరెన్షియల్ పార్షియల్. సో ఇది ఆర్డర్. ఇదే ఆర్డర్ లో ఇక్కడ మనకు డెమోలో కూడా ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. రీడ్ ఓన్లీ చేసినాడు కదా. ఓకే ఫైన్. సో బ్యాకప్ తీసుకుంటున్నాడు. లెట్ మీ టేక్ బ్యాకప్. Backup database partial FG to C. Okay, just leave it. The temp. Done.
టెంప్లోకి తీసుకుంటున్నా స్టాట్స్ 1. సో దిస్ ఈజ్ ఫుల్ బ్యాకప్ డేటాబేస్ నేమ్. ఎగ్జిక్యూట్ దిస్. Backup database name to disk equal to path. So what is the issue here? Valid file name ctemp ikkada idi mismatch. Full backup completed. Next, go here, generate some workload, not necessary. ikkada backup full backup మామూలుగా తీసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి. సో ఫుల్ బ్యాకప్ తీసుకున్న తర్వాత కొంత డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, డన్. Same command. Read write file groups. Read write file groups. అంటే రీడ్ ఓన్లీ వదిలేసేయండి, రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే బ్యాకప్ తీసుకోండి. టు డిస్క్ ఈక్వల్ టు ctemp partial fg read write. ఓకే, దీన్ని ఏమంటాం మనం? పార్షియల్ ఫుల్. దీన్ని ఏమంటాం? ఫుల్ బ్యాకప్. అది క్లియర్? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇందులో ప్రైమరీ ఫైల్ గ్రూప్ FGA, FGB, FGC. సో అన్ని ఫైల్ గ్రూప్స్ ని తీసుకుంటున్నాం బ్యాకప్. ఇక్కడ ఏం చేస్తున్నాం? FGCని తీసుకోవట్లేదు. ఎందుకు? అది రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్. ఇది రీడ్ రైట్ మాత్రమే తీసుకుంటా ఉంది. ఆర్ యూ క్లియర్? Yes. Okay. Let's take this. Completed. Next, again they are inserting some data. So this is partial differential backup. Backup database name, read write file groups, to disk equal to with differential. So this is full backup, this is partial full backup, this is partial differential backup. Okay, let's take this. Exit. Done. సో ఇప్పుడు మనము ఈ తీసుకున్న బ్యాకప్ లో ఈ బ్యాకప్ ఉంది కదా, రీడ్ రైట్ ఫైల్ గ్రూప్ టెస్ట్ చేద్దామా? FGC లో ఏముంది? FGC లో మనకు టేబుల్ ఉంది. FGC లో ఉన్న టేబుల్ ఆర్కైవ్ డేటా FGC లో క్రియేట్ చేసాం. ఈ ఆర్కైవ్ డేటా ఇప్పుడు మనకు జనరల్ గా వస్తుందా? చూద్దాం. sys.tables. ఓకే, ఆర్కైవ్ డేటా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్కైవ్. సో కొంచెం డేటా ఉంది ఆర్కైవ్ డేటాలో. ఓకే, సో ఇది FGC లో ఉంది. FGC అనేది ఎక్కడుంది? బ్యాకప్ ఇక్కడ ఉంది, ఫుల్ బ్యాకప్ లో. ఇక్కడ ఉందా? FGC అనే ఫైల్ గ్రూప్ ని పార్షియల్ బ్యాకప్ లో బ్యాకప్ తీసుకున్నామా? తీసుకోలేదు కదా. తీసుకున్నామా లేదా? తీసుకోలేదు. సో ఈ బ్యాకప్ ని రీస్టోర్ చేస్తే ఇప్పుడు మనకు ఆర్కైవ్ అనే టేబుల్ రాకూడదు. వస్తుందా రాదా చూద్దాం. రైట్ క్లిక్, రీస్టోర్ డేటాబేస్. ఆ స్పెసిఫిక్ బ్యాకప్ ని రీస్టోర్ చేస్తా. లెట్స్ సీ.
add ctemp partial read and write backup. Click OK. Click OK. Okay. I will change the name to partial FG copy. Files, relocate. Click on OK. సో ఆ స్పెసిఫిక్ డేటాబేస్ తో ఇంకో డేటాబేస్ క్రియేట్ చేశా. ఇందులో టేబుల్స్ లిస్ట్ ఆర్కైవ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది, కానీ డేటా ఉండదు. చూడండి, యూజ్ పార్షియల్ ఎఫ్జి స్క్వేర్ కాపీ. Execute this. Now let's see. Execute. ఏమంటుంది? Query processor unable to produce plan for archive because the table resides in file group that is not online. ఓకే, మిగిలిన టేబుల్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. రీడ్ రైటే కదా మిగిలినవి. ఇది ఎఫ్జి ఏ, ఇది ఎఫ్జి బి, ఇది ఎఫ్జి సి. సో మిగిలిన టేబుల్స్ పరిస్థితి ఏందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. డేటా ఉందా? ఎఫ్జిఏలో ఉంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ కాదు, ప్రోడక్ట్. డేటా ఉందా? ఉంది. ఓన్లీ ఆర్కైవ్ లోనే డేటా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే దీన్ని మనం బ్యాకప్ తీసుకోలేదు. దిస్ ఈజ్ అబౌట్ పార్షియల్ బ్యాకప్. పార్షియల్ బ్యాకప్ లో మనము ఎఫ్జిసిని ఇక్కడ తీసుకోలేదు. ఓకే, ఇందులో డేటా లేదు. సో బ్యాకప్స్ వరకు క్లియర్. పార్షియల్ బ్యాకప్ అంటే ఏంటి? ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే తీసుకోవచ్చు, లేదా రీడ్ ఓన్లీని మాత్రమే తీసుకోవచ్చు, లేదా స్పెసిఫిక్ ఫైల్ గ్రూప్ ని తీసుకోవచ్చు బ్యాకప్. నౌ కమ్ టు రీస్టోర్ పాయింట్. రీస్టోర్ టాపిక్ వద్దాం. సో దీన్ని రీస్టోర్ చేయాలంటే దీన్ని మాత్రమే రీస్టోర్ చేస్తే సరిపోద్దా? దీన్ని రీస్టోర్ చేసి దీన్ని రీస్టోర్ చేసినాం అనుకో, మనకి ఈ ఫైల్ గ్రూప్ సి మిస్ అవుద్ది. ఆర్ యు క్లియర్? ఫైల్ గ్రూప్ సి కూడా రావాలంటే మనకు అన్ని ఫైల్ గ్రూప్స్ ప్రైమరీ, ఎఫ్జిఏ, ఎఫ్జిబి, ఎఫ్జిసి అన్ని ఫైల్ గ్రూప్స్ కావాలంటే ఫస్ట్ ఫుల్ బ్యాకప్ రీస్టోర్ చేయాలి. ఇది కంపల్సరీ. ఫుల్ బ్యాకప్ రీస్టోర్ చేయకుండా పార్షియల్ బ్యాకప్ ని రీస్టోర్ చేస్తే మనకు రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్ మిస్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ రీసెంట్ పార్షియల్ ఫుల్ బ్యాకప్. తర్వాత నెక్స్ట్ స్టెప్ రీసెంట్ పార్షియల్ డిఫరెన్షియల్ బ్యాకప్. అంతే. ఓకే, సో ఫర్ డెమో పర్పస్ లెట్ మీ డిలీట్ దిస్ partial backup. Where is partial FG? I'm deleting this. Delete, close, delete. ఓకే, ఇప్పుడు రీస్టోర్ చేద్దాం. చూడండి, రీస్టోర్ ఎలా చేయాలి? సేమ్ వే. గ్రాఫికల్ గా చేద్దామా, కమాండ్ వైజ్ చేద్దామా? ఓకే, కమాండ్ వైజే చేద్దాం, ఈజీగా ఉంటుంది. గ్రాఫికల్ టిపికల్ సేమ్ థింగ్స్. ఇవే స్టేట్మెంట్స్ ని మనం మళ్ళీ రీస్టోర్ చేంజ్ చేద్దాం. రీస్టోర్ బ్యాకప్ బదులు రీస్టోర్. ఓకే, టు బదులు ఫ్రమ్. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇక్కడ? స్టాట్స్ కమా 1 నో రికవరీ. ఈ పాయింట్ పెట్టాలి. విత్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసినాం. దిస్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్. ఇది ఫుల్ రీస్టోర్, ఫుల్ బ్యాకప్ రీస్టోర్. నెక్స్ట్ బ్యాకప్ డేటాబేస్, రీస్టోర్ డేటాబేస్, పార్షియల్ ఎఫ్జి, రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్. అది కూడా అక్కర్లేదు, మనకు ఆల్రెడీ డైరెక్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఫ్రమ్ డిస్క్ with stats equal to 1, no recovery. Okay, this is the partial differential. సో ఇందులో అన్ని ఫైల్ గ్రూప్స్ వస్తాయి. ఇందులో మాడిఫై అయిన ఫైల్ గ్రూప్స్ ప్రైమరీ, ఎఫ్జిఏ, ఎఫ్జిబి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్
restore database name from this equal to with differential అక్కర్లేదు ఇక్కడ. సో విత్ స్టాట్స్ కావాలంటే పెట్టుకోండి, లేదంటే రికవరీ. ఎందుకు లాస్ట్ స్టెప్ ఇది. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇక్కడ విత్ మూవ్ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? సేమ్ లొకేషన్ సేమ్ ఇన్స్టాన్స్ లో ఉన్నా. ఎగ్జిక్యూట్ దిస్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూటెడ్. ఫైనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ గో అండ్ చెక్, డూ వీ హ్యావ్ దట్ డేటాబేస్? సో ఇంతకు ముందు అయితే ఆ డేటాబేస్ లేదు, పార్షియల్ ఎఫ్జీ డిలీట్ చేసాం. రిఫ్రెష్ ఇట్. నౌ పార్షియల్ ఎఫ్జీ కేమ్. సో యూజ్ పార్షియల్ ఎఫ్జీ. ఓకే, సో ఏమేం టేబుల్స్ ఉన్నాయి ఇందులో? పార్షియల్ ఎఫ్జీలో అన్ని టేబుల్స్ వచ్చాయా? ఓకే, 3 టేబుల్స్ వచ్చినాయి. 3 టేబుల్స్ ని ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్కైవ్. సో 3 టేబుల్స్ వచ్చేసినాయి. దిస్ ఈజ్ హౌ యు టేక్ పార్షియల్ బ్యాకప్స్ అండ్ డు పార్షియల్ రీస్టోర్స్. This is called as partial backup restore. ఓకే, ఇదంత ఇంపార్టెంట్ కాదు. మీకు కన్ఫ్యూజన్ ఉంటే వదిలేయండి, లేదా కన్ఫ్యూజన్ లేదంటే ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడికి రీస్టోర్ టాపిక్స్ కంప్లీటెడ్. సో వాట్ ఆర్ ద టాపిక్స్ వి కంప్లీటెడ్? So we completed all these topics. Okay, if you open this, topic list, so installations we completed, database architecture completed, security topic completed, backup and recovery entire topic completed. So now next topic is system database corruptions. System database corrupt అవుతే ఎలా రికవర్ చేయాలి? ఓకే, సో అలాగే ఆటోమేషన్, జాబ్స్ గురించి, వాటి గురించి. ఓన్లీ 2 టాపిక్స్ ఆర్ పెండింగ్. If possible, we will complete it. Tomorrow is not possible. Day after tomorrow, we will try to complete at least 1 or 2 topics from these 2. Anybody have any doubts?